కల్వకుర్తిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఉండాలంటే జైపాల్ యాదవ్ గెలిస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. జైపాల్ యాదవ్ గారు ఎంత కమిటెడ్ పర్సన్ అంటే నా ఎమ్మడబడి 2 కాలువలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీసుకొస్తే ఇలా 90,000 ఎకరాలు సాగాయి, సస్యశ్యామలమైంది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. ఒకనాడు దరిద్రంగా ఉన్న కాన్స్టిట్యున్సీ జైపాల్ యాదవ్ ఈ టర్మ్లో ఈ 5 ఏళ్లలో చేసిన కృషి వల్ల ఆ కాలువలు వస్తే బ్రహ్మాండంగా నీళ్లు పారుతా ఉన్నాయి. ఇప్పుడే మీ ముందు ఆయన చెప్పినాడు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మాకు 150,000 ఎకరాలకు వస్తుంది. అంటే కల్వకుర్తిలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కరువుకు గురి చేసి కరెంటు ఇయ్యక, మంచినీళ్ళు ఇయ్యక అనేక ఇబ్బందులు పెట్టి ఓన్లీ 200 రూపాయల పెన్షన్ మన మొహాన కొట్టి ఏడిపించింది కాంగ్రెసు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి మధ్యలో ఉద్యమం చేస్తే కాల్చి చంపి అనేక బాధలు పెట్టింది కాంగ్రెస్. ఇలా పేద సాధలకు అందరికీ రిలీఫ్ తెచ్చి, రైతాంగానికి మంచి రిలీఫ్ తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు. మీ దగ్గర నుంచి రింగ్ రోడ్డు కూడా వస్తుంది, బ్రహ్మాండంగా మీ పరిస్థితే మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 40 తాండాలను గ్రామ పంచాయతీలు కూడా వేసుకున్నాం. గిరిజన బిడ్డలకు 10% రిజర్వేషన్ కూడా పెంచుకున్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. గిరిజన సోదరులు కావచ్చు, గొర్రెల కాపర్ల సోదరులకు విపరీతంగా గొర్రెలు కూడా పంచుకున్నాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. గతంలో ఎవడు చూడలే, గొర్రెల కాపర్లను చూడలే, చేపలు పెంచే వాళ్ళని చూడలే, లంబాడి తండాలు పంచాయతీలు చేయమంటే చేయలే, మంచినీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే. ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగినవి మీకు తెలుసు. మళ్ళీ వాళ్ళే వస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కరెంటు బంద్ పెడతామంటున్నారు. ఇంకోటి అన్నింటిని మించిన విషయం నేను ఒకటే విషయం మీకు చెప్తా. ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మన బట్టి విక్రమార్క టీవీలో చెప్తా ఉన్నాడు. మళ్ళీ పాత పద్ధతి తెస్తాం. మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. ఎట్లా వస్తూ ఉంది మీకు? అక్కడ మేము వేస్తే ₹1 కూడా తరుగు లేకుండా మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. ధరని తీసేస్తే మేము వడ్లు కొన్న డబ్బులు కూడా బ్యాంకులో వేస్తూ ఉన్నాం. చనిపోతే రైతు బీమా కింద 5 లక్షలు కూడా బ్యాంకు పంపిస్తూ ఉన్నాం. మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచించండి. అంటే మళ్ళా చెప్పిండు బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పిండు. పాస్బుక్లో 37 కాలమ్స్ ఉండే, అవన్నీ నేను తీసేపించిన. ఓన్లీ రైతు పట్టాదారు కాలమే ఉంది. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకు ఉండాలని మళ్ళీ కౌలుదారు కాలం పెడతాం, కబ్జాదారు కాలం పెడతాం, 36 కాలమ్స్ ఇస్తామని చెప్తుండే ఆయన. అంటే కౌలుదారులకు రైతులకు పంచాయతీ, రైతు కౌలుకి ఇయ్యడు, మళ్ళీ భూములు పడా ఉంటాయి. మళ్ళీ ఏమవుతుంది? ధరని డబ్బులు రావాలి. ఎట్లా వస్తాయి? మనం పోయినామనుకో, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు. అప్పుడు ఏమవుతుంది? మనం పోతే అడుగుతాడు, ఎంత ఉన్నది అన్నది? 7 ఎకరాలున్నది. ఎంత వస్తుంది? 70,000 వస్తుంది. అదే నాకు కూడా 25,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. ఇవాళనేమో మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఒక ఆఫీస్కి పోకుండా, మధ్య దళారీ ఎవరు లేకుండా మీకు బ్రహ్మాండంగా మేము వేసిన ప్రతి పైసా మీకు వస్తూ ఉంది. మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వస్తే మేము దళారీ రాజ్యమే తెస్తాం అని వాళ్ళు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. మరి ఎవరిని గెలిపేయాలని నిర్ణయించేది మీరు. మోసపోతే గోసపడతాం, ఆగం కావడం కాదు, ఆలోచించి ఓటేయాలి. కింది మీద చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక హక్కు, మీ చేతిలో ఉండే ఓటు. అది మంచి వాళ్ళకేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకేస్తే చెడ్డ జరుగుతుంది. ఎందుకంటే ఓటు రాబోయే 5 ఏళ్ల కాలానికి రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టండి, మాట్లాడండి. ప్రజల మధ్య బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మరి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, మన గతి ఏందని చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. అన్ని వర్గాలను కలుపుకొని, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని తీసుకొని పోయినాం. దళిత సోదరుల కోసం దళిత బంధు తెచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. వీటన్నిటిని మళ్ళా వెనుకటెవడో మీరంతా వంటలు చేసి రెడీగా పెట్టుండ్రి, యాళ్ళకి వచ్చి నేను వడ్డిస్తా అన్నాడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట కలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్.
ఇంతకన్నా ఏం ఉండదు. వాళ్ళ 50 ఏళ్ళ పరిపాలన మనం చూసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలన మీరు చూసినారు. అప్పుడేం జరిగింది, అప్పుడు పెన్షన్ ఎంత తెచ్చిండ్రు, ఇప్పుడేం తీస్తున్నారు, అప్పుడు రైతుల గతి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ గమనంలో తీసుకొని మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పక్కకే ఫార్మా సిటీ కూడా వస్తూ ఉన్నది, బ్రహ్మాండమైన పరిశ్రమ వస్తూ ఉంది, అది కూడా మీకు చాలా లాభిస్తుంది. జైపాల్ యాదవ్ నాకు వ్యక్తిగత మిత్రుడు, పాత మిత్రుడు. గతంలో మేమంతా కొలీగ్స్గా కలిసి పనిచేసినాం. ఆయన ఎన్నడూ కూడా నా పర్సనల్ పని అని నన్ను ఒక పని అడగలే, కల్వకుర్తి పని అడిగిండే తప్ప వేరే ఏ పని కూడా అడగలే. ఎంతసేపు డిస్ట్రిబ్యూషన్ కాలువలు, మాకు పాలమూరు నీళ్లు, ఇవే అడిగిండే తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆయన వ్యక్తిగతమైన పని నన్ను అడగలే. నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. ఇక్కడ ఉండబడే బీసీ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీసీలకు రాని కాడ టికెట్లు రాకనైపోయాయి, వచ్చిన కాడన్నా మరి మన బీసీ చైతన్యం చూపెట్టన్నా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. గంపెడు బీసీలను మరి ఎట్లా ఓడిపోతాడు జైపాల్ యాదవ్? అది నేను బీసీ మిత్రులతో నేను తర్వాత పంచాయతీ పెట్టుకుంటానని చెప్తా ఉన్నా. టికెట్ రాని కాడ రాలే, వచ్చిన కాడ బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏకమై తప్పకుండా ఇలా జైపాల్ యాదవ్ గారికి బ్రహ్మరథం పట్టాలే. సీనియర్ మనిషి, కల్వకుర్తి శ్రేయస్సు కోరేవాడు, అందరు మేలు కోరేవాడు, ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉంటాడు. అటువంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు గెలిస్తే లాభం జరగదు. ఆ రకంగా దయచేసి జైపాల్ యాదవ్ గారిని మంచి మేడతో గెలిపియండి. ఆయన కోరిన ప్రకారంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.